దొరికవా సరే బాయ్. నేను వెళ్తున్నా బాయ్. పో బాయ్. రాపా వెళ్ళాలి. బ్యాగ్ పట్టుకోవచ్చు. బ్యాగ్ పెట్టుకోకుండా 2 నిమిషాల్లో వస్తుంది. ఉండు. ఎత్తుకుంటా ఎత్తుకోదా 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 అమ్మా బాయ్ చెప్పు డాడీకి. ఇంకా చాలు, ఇది గుడ్ ఈవినింగ్ అండి. శ్రీమాత్రాయ నమః. ఇది ఈరోజు ఈవినింగ్ పులావ్ అన్నమాట. వెజ్ పులావ్ చేస్తున్నాను. దాంట్లోకి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, టమాటాలు, బీనీసు, ఆలు, ఒక లెమను, కొత్తిమీర, ధనియాల పౌడర్, గరం మసాలా, కారము, పెరుగు, కొంచెం 1 గ్లాస్ రైసు, బాదాము, జీరా పౌడర్, ఇవన్నీ అండి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ముందు కొంచెం ఆయిల్ వేసి టమాటాలను, గరం మసాలా, జీడిపప్పు వేసాను. అవి కొంచెం వేగనియాలండి. బాగా వేగిన తర్వాత ఆలు, బీనీస్ కొంచెం నేను అవి వేస్తున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక నేను కొంచెం బాయిల్ చేశాను. ఎందుకంటే బీనీస్ కొంచెం గట్టిగా ఉంది, అందుకని ఆలు, బీనీస్ కొంచెం నేను బాయిల్ చేసి పెడుతున్నాను. దాంట్లోనే కొంచెం పసుపు, నెక్స్ట్ ధనియా పౌడర్, నెక్స్ట్ జీరా పౌడర్, నెక్స్ట్ కారం అండి. కొంచెం పచ్చిమిరపకాయలు వేసినాం కదా, కొంచెం కారము,
కొంచెం ఇది గరం మసాలా, కొంచెం రోల్ గరం మసాలా వేసిన, కొంచెం పౌడర్ కూడా వేసుకున్నా, కొంచెం ఘాటుగా ఉంటుంది. పలావ్ అంటే కొంచెం స్మెల్ రావాలి కదా, అందుకోసమని ఇవి కొద్దిసేపు ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత కొద్దిసేపు బాగా అవన్నిట్లని ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. కొంచెం ఫ్రై అవ్వాలి అవి బాగా. చూడండి, అట్లా కొంచెం ఫ్రై కానివ్వాలి. ఇంకా మసాలాలన్నీ ఆలుకు బీనీసుకు పట్టాలన్నమాట. తర్వాత కొంచెం పెరుగు వేసుకుంటున్నానండి. పెరుగు కూడా కలిపేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మసాలా ఈ పెరుగు అన్నీ బాగా బీనీస్కు ఆలుకు బాగా పట్టాలన్నమాట. నెక్స్ట్ కొద్దిసేపు మూత పెట్టుకున్నాం. నేను మూత పెట్టి తీసాను చూడండి, అలాగైంది. ఇప్పుడు దాంట్లో కొంచెం లెమను, కొంచెం నెయ్యి వేసాను నేను. కొంచెం లెమను బాగా పిండుకోవాలి దాంట్లో. ఇందాక ఒక హాఫ్, ఇదొక హాఫ్, 1 లెమన్ నేను పిండేసాను. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను, కొంచెం సాల్ట్, కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాము. కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి. బాగా కలిసినాక కొలతతో బియ్యం వేసుకొని వాటర్ వేసుకొని బాగా బాయిల్ అయ్యాక వాటరు నెక్స్ట్ రైస్ వేసేయడమే. ఆ ప్రాసెస్ అంతా చూపించలేదు, ఎందుకంటే కెమెరా ఒక చేత్తో ప్రాసెస్ అంతా ఒక చేత్తో అవ్వట్లేదు, అందుకోసమని. నెక్స్ట్ బిర్యానీ రెడీ అయింది చూపిస్తాను. నెక్స్ట్ వెజ్ పులావ్ రెడీ. కొంచెం పెరుగు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. దయచేసి లైక్ చేయండి ప్లీజ్.